బీసీ రిజర్వేషన్లపై హైకోర్టును మరోసారి మాధవరెడ్డి ఆశ్రయించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో హౌస్ మోషన్ పిటిషన్ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో మాధవరెడ్డి పిటిషన్కు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిన్న జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో చట్టవిరుద్ధమని చెప్పి కూడా మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టు సెలవు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో హౌస్ మోషన్ పిటిషన్ ఉంది. ప్రధానంగా ఈ పిటిషన్ హౌస్ మోషన్ పిటిషన్ మాధవరెడ్డి కొన్ని అభ్యంతరాలను వివరించారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ చట్ట విరుద్ధంగా సాధారణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటొచ్చు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం బీసీలకే 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఉంది. ఆ ప్రకారం చూస్తే రిజర్వేషన్ 50% దాటాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ 69% రిజర్వేషన్ సంబంధించిన తమిళనాడుకు సంబంధించిన రిజర్వేషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని చెప్పి కూడా ఈ పిటిషన్ ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా బీహార్ లో కూడా రిజర్వేషన్ 50% దాటితే ఆ రిజర్వేషన్ సంబంధించిన జీవోను కూడా సుప్రీంకోర్టు గతంలో కొట్టేసిందన్న విషయాన్ని కూడా ఈయన హౌస్ మోషన్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విధంగా ప్రస్తుతం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారమే రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని చెప్పి కూడా మాధవరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే 3 రోజుల క్రితమే మాధవరెడ్డి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఆ విధంగా రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని చెప్పి కూడా మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుందని మీకెలా తెలుసు అని చెప్పి కూడా పిటిషన్లను ప్రశ్నించారు. మీడియాలో కథనాలు వస్తున్నాయి, ఇవి 42% రిజర్వేషన్లు బీసీకి కల్పించాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. ఈ మేరకు ఉన్నతాధికారులను కూడా ఆదేశించింది. ఆ మేరకు ప్రక్రియ కొనసాగుతుంది. మీడియాలో వచ్చిన కథనాలు ఈ విషయాలు చెప్తున్నాయని చెప్పి కూడా మాధవరెడ్డి తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే హైకోర్టు మాత్రం ఈ విషయాలను పరిగణలోకి తీసుకోలేదు. మాధవరెడ్డి పిటిషన్ పిటిషన్లు తీసుకోలేదు. ఎందుకంటే మీడియాలో వచ్చిన కథనాలను మేము పరిగణలోకి తీసుకోలేము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీడియాలో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకునే అవసరం కూడా లేదని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంటూ 2 రోజుల క్రితం ఈ పిటిషన్ మాధవరెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసింది. ప్రభుత్వం నిన్న జీవో జారీ చేయడంతో ఆ జీవోను పొందుపరిచి మరోసారి మాధవరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 42% రిజర్వేషన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది కాబట్టి దీన్ని కొట్టేయాలి, రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి కూడా ప్రస్తుతం మాధవరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఈ హౌస్ మోషన్ పిటిషన్ ఉంది. రిజిస్ట్రీ అనుమతి ఇస్తే హౌస్ మోషన్ పిటిషన్ పై ఒక ఏ బెంచ్ అలాట్ అవుతుందో ఆ బెంచ్ లో ఈ హౌస్ మోషన్ పిటిషన్ పైన అంటే బీసీ రిజర్వేషన్లకు జారీ చేసిన జీవో పైన విచారణ జరిగే అవకాశం ఉంది. కావ్య, ధన్యవాదాలు శ్రీకాంత్.